పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవంగా వెలసిల్లుతున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం ఈ నెల 31న జరిగే ఆత్మార్పణ దినోత్సవానికి సిద్ధమవుతోంది. వాసవి కన్యకా పరమేశ్వరి జన్మస్థలంగా పేరు పొందిన ఈ క్షేత్రంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా జరపడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చెబుతున్నారు. మానవ స్త్రీమూర్తిగా జన్మించి అమ్మవారిగా మారిన దేవత శ్రీ వాసవాంబ నిలయంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ క్షేత్రానికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. పెనుకొండ వ్యాపార కేంద్రాన్ని పాలించేందుకు వచ్చిన విష్ణువర్ధన రాజు ఆర్య వైశ్యురాలైన వాసవాంబను చూసి మోహించి వివాహం చేసుకోవాలని కోరాడు. అతడితో వివాహం ఇష్టం లేని కన్యకాదేవి 102 మంది గోత్రీకులతో కలిసి అగ్నిప్రవేశం చేశారని చెబుతారు. ఆ రోజును ఆర్యవైశ్యులు అమ్మవారి ఆత్మార్పణ దినంగా జరుపుకుంటారు. క్షేత్ర ప్రాధాన్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం శర్మ వివరించారు. ఇదే పెనుగొండ క్షేత్రంలో కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు జన్మించినటువంటి శ్రీ వాసవీమాత అమ్మవారు చిన్నతనం నుంచి స్వామి భక్తులై స్వామి సేవ చేసుకుంటూ ఈ ఆలయానికి ప్రతిరోజు దర్శనానికి విచ్చేసి శ్రీ స్వామి సేవ చేసుకునేవారు. ఈ సందర్భంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి విష్ణువర్ధన మహారాజు రాజమండ్రి నగర పరిపాలన చేసేటటువంటి మహారాజు ఈ వాసవిని చూసి మోహించి వారి ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటానని చెప్పేసి వారి తల్లిదండ్రులకు విన్నవించగా అప్పుడు ఆర్యవైశ్య గోత్రికులైనటువంటి 714 గోత్రికులు ఇదే క్షేత్రంలో వారందరినీ సమావేశపరిచి వీరి యొక్క నిర్ణయాన్ని వివరించగా అప్పుడు 102 మంది గోత్రికులు వివాహం చేయటానికి నిరాకరించి మిగతా 612 మంది గోత్రికులు ఈ వైశ్యుల నుంచి వారిని విడదీయడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాహానికి నిరాకరించిన సందర్భంగా ఈ అమ్మవారు ఈ గోదావరి తీరంలో ఈ రాజుతో వివాహం చేసుకునే దానికి ఇష్టం లేక 102 గుండాల అగ్నిగుండాలు ఏర్పాటు చేసి 102 గోత్రీకులతోటి అంటే ఒక గోత్రానికి దంపతుల చొప్పున 102 గోత్రీకులతోటి అమ్మవారు గోదావరి తీరంలో ఆత్మార్పణ చేసి స్వామి సన్నిధిలో స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్వయంభూ క్షేత్రం. ఈ ఆత్మార్పణ దినాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే జీవో విడుదల చేసింది. దీంతో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవపు ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 31న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాల దీక్షదారులు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలివస్తారు. ఈ ఆత్మార్పణ దినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని కార్యనిర్వహణాధికారి గుబ్బల రామపెద్దింట్లరావు చెబుతున్నారు. ఈ 10 సంవత్సరాలు మామూలుగా జరిగేది, సుమారు 1 లక్ష రూపాయలు ఖర్చు చేసేవారు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అత్యంత వైభవంగా చేయాలని జీవో తీసుకొచ్చారండి. ఆ జీవో ప్రకారంగా రేపు ఈ నెల 31వ తారీఖుని ధాన్యాల 31వ తారీఖుని అమ్మవారి శ్రీ వాసవి కన్యకా అమ్మవారి ఆత్మార్పణ అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామండి. ఈసారి ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం వలన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని ఈవో చెప్పారు.